లవర్స్ మధ్య హగ్ కిస్సు సహజమట. ఇది ఏం వాడుతున్నాయి పొద్దుగా లేవగానే మావాడు నవ్వుతూనే ఉన్నాడు వెనక, ఇదేదో మంచుకున్నట్టుంది బాబాయ్ అని. ముచ్చట ఏంటంటే ఇది నేరం కాదు, ప్రియుడిని నేరస్తుడిగా పరిగణించలేం. ఓ కేసులో మద్రాసు హైకోర్టు కామెంట్స్ అట. మైనర్ భార్యతో శృంగారం లైంగిక దాడే. మైనర్ ఓకే ఆమె అనుమతితో కలిసినా నేరమే. బాంబే హైకోర్టు స్పష్టీకరణ. ఈ 10వ పేజీలు ఉందట. మరి అంటే వాస్తవానికి మనకి ఇట్లాంటి వార్తలను తీసి పారేస్తాం, కొట్టి పారేస్తాం, చక్కగా పట్టించుకోం. కానీ అవేర్నెస్ అవసరమే జనాలకి. ఏంది 10వ పేజీలు ఉందా? సో ఈ అవగాహన లోపం వల్లనే అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. హైకోర్టు ఏం చెప్పిందా? బాంబే హైకోర్టు ఇగో లవర్స్ హగ్ కిస్ చేసుకోవడం సహజమని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. 19 ఏళ్ల యువతి ఫిర్యాదుతో 21 ఏళ్ల యువకుడిపై నమోదైన కేసును కొట్టిపారేసింది. ఏం కేసు పెట్టింది ఆమె? ప్రేమలో ఉన్నప్పుడు జంట మధ్య హగ్ కిస్ సహజమని, భారత చట్టం ప్రకారం అది నేరం కాదని తెలిపింది. యువకుడిపై 354A(1)I ప్రకారం నమోదైన కేసు శారీరక సంబంధాలు, అవాంఛనీయ లైంగిక చర్యలకు సంబంధించినది. ఆ యువకుడిపై ఈ సెక్షన్ కింద పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సో యుక్త వయసులో ఉన్న ఇద్దరు ప్రేమికులు కౌగులించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజమని, అది నేరం కాదని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వివరించారు. 2020 నుంచి 2022 నవంబర్ వరకు రిలేషన్లో ఉన్న జంటకు సంబంధించిన కేసు ఇది. సో 20 నుంచి 22 దాకా 2 ఏళ్ళు జంటలు దాన్ని ఏమంటారు ప్రేమలో ఉన్నారట. ప్రేమలో ఉన్నాక నన్ను అగ్గు చేసుకుంటూ కిస్ చేసుకున్నాను కేసు పెట్టింది వాని మీద. ఈ ఎంత అద్మానం అంటే వాస్తవానికి మరి అంత దూరం ఆమె ఎందుకు రానిచ్చింది? బలవంతం చేసిండు ఆవిడేమన్నా. ఇగో యువతిని ఓ లొకేషన్కు రమ్మని రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గడిపిన సందర్భంలో యువకుడు ఆమె అంగీకారం తీసుకోకుండా హక్ చేసుకున్నాడని, కిస్ చేశాడన్నది ఆరోపణ. ఈ ఘటన జరగగానే విషయాన్ని పేరెంట్స్కు చెప్పడంతో పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన అబ్బాయి ముందుంచారు. అందుకు యువకుడు తిరస్కరించడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఇంకేదో ముచ్చట చెప్పి కదా. సో ఈ వార్త వేరు, ఈ లవర్స్ హగ్ కిస్ చేసుకోవడం అయితే సహజమని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. దాంతోపాటు ఇంకొక వార్త, ఇది ఇంకో వార్త. బాంబే హైకోర్టు ఏం స్పష్టీకరణ చేసిందంటే మైనర్ 18 ఏళ్లలోపు భార్య అంగీకారంతో శృంగారం చేసిన 18 ఏళ్లలోపు మీరు మీ వాళ్ళకి లగ్గాలు చేశారు అనుకో, వాడు లగ్గం చేసుకున్న మొగడైనా సంసారం చేస్తే వాడి లైంగిక దాడి కిందకే కోర్టు పరిగణిస్తుంది. సో చట్టం అది లైంగిక దాడి కిందకి వస్తుందంటే 18 ఏళ్లలోపు భార్య అంగీకారంతో శృంగారం చేసినా అది లైంగిక దాడి అవుతుందని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. అలాంటి చర్యకు చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. మైనర్ భార్యపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని వార్దాకు చెందిన వ్యక్తికి దిగువ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చూసినావా? మనకి లగ్గం చేసిరు, ఏజ్ తక్కువ ఉన్నప్పుడే, ఆ పిల్లకు కూడా ఏజ్ తక్కువ ఉన్నప్పుడే లగ్గం చేసిరు. ఏం మాట్లాడినా నోటితోటి చెప్పనికి అసలు. మహారాష్ట్రలో వార్తకు చెందిన వ్యక్తికి దిగువ కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష ఇచ్చింది. 10 ఏళ్ళు జైలు శిక్ష చేసిరట భార్యతోడు కలిసినందుకు. ఈ తీర్పును సదరు వ్యక్తి బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు. అతడు పిటిషన్ విచారించిన హైకోర్టు నాగ్పూర్ బెంచ్ దిగువ కోర్టును శిక్ష విధించడాన్ని సమర్థించింది. ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తితో మహారాష్ట్రలోని వార్తకు చెందిన ఓ బాలికకు ఇంటికి సమీపంలో ఉండే ఒకే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బాలిక కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకున్నాడు. సో ఒత్తిడి చేసినవాడు మళ్ళీ వీళ్ళే ఒత్తిడి చేసి పెళ్లి చేసిరట. అనంతరం అతడు అబార్షన్ చేసుకోవాలని బాలికను ఒత్తిడి చేశాడు. అందుకు బాలిక నో చెప్పడంతో ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక 2019 సంవత్సరం మేలో పోలీసులు ఆశ్రయించింది. దీన్ని విచారించిన దిగువ కోర్టు ఆ వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సదరు వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. బాలికపై లైంగిక దాడి జరిగినప్పుడు ఆమె వయసు 18 ఏళ్ల లోపే ఉన్నందున దాన్ని రేప్ కేసుగానే పరిగణిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక బాధితురాలు జన్మనిచ్చిన బిడ్డకు DNA పరీక్షలు నిర్వహించాక తండ్రి అతడేనని తేలింది. ఇక అతడని తేలకపోతే ఇంకెలా వెళ్తుంది?